ఎవరు? మీరు ఈ టైంలో? మీతో కాస్త పనుండి. నేను ఆ టైప్ కదండి. పైగా ఇంట్లో తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంకెప్పుడైనా అయితే బయటికి రండి. బయట అయితే అందరు చూస్తారు, బాగుండదేమో. సర్లేండి, ఏమిటైంది ఆ రిస్క్ ఏదో నేనే తీసుకుంటాను. మీరు నెమ్మదిగా లోపలికి వచ్చేయండి, నెమ్మదిగా వచ్చేయండి, శబ్దం చేయకుండా. షట్ అప్. ఏంట్రా మనం హ్యాండ్స్ అప్ అనకుండానే చేతులు ఎత్తేసాడు. మీరు ఎలాగూ మీ లైఫ్ లో డైలాగ్ అనలేరని. మేడం, మీరు చెప్పింది ఇతనేనా? అవును. ఏమయ్యా, చూడడానికి హాలీవుడ్ జెంటిల్మెన్ లా ఉన్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు. ఇవారంటారు అరెస్ట్. నన్ను అండర్ వేసిన తర్వాత ముందు మీ అండర్వేర్ కనపడుతుంది, సర్దుకోండి. ఇప్పుడు ఇవారంటారు అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, మీరు అరెస్ట్ చేయాల్సింది ఇతని కాదు, ముందు మీ తమ్ముళ్ళు పిలవండి. తమ్ముళ్ళ దేనికి? కామన్ సెన్స్ లేకుండా అర్ధరాత్రి 1 గంటకి ఇంటికి వచ్చి న్యూసెస్ చేసినందుకు. అదిగో వాళ్ళే వచ్చేసారు. రైట్ అండి రా బాబు. ఎరా, మీరు 1 గంటకి అమ్మాయిల గదిలోకి వెళ్ళారా? అలా బుద్ధి చెప్పండి ప్లీజ్. నేను ఎన్నింటికి వెళ్ళమన్నాను? 12ంటికి. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 1 గంటకి. గంట ఆలస్యమైంది. సిగ్గులేదు? ఏమైందో మీ పంక్చువాలిటీ? ఏంటండి మీరు అనేది? వీళ్ళని మా చెల్లెల గదిలోకి వెళ్ళమన్నది మీరా? నేనేనండి. ఒక్కొక్కడికి చిలకి చెప్పినట్టు సరిగ్గా 12 గంటకి వెళ్ళండి అని చెప్పి ఎక్కడ నిద్రపోతారో అనే స్పెషాలిటీ తాగించి తాడిచి దీవించి పంపితే 1 గంటకి వెళ్ళారంట. అలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఏంది నువ్వు మాట్లాడేది? దమ్ముంటే అర్ధరాత్రి మా ఇంటికి రండి అని ఛాలెంజ్ చేసిన నీ చెల్లెలకి సిగ్గు ఎగ్గు నాకెందుకు ఉండాలి? నా తమ్ముడు కాబట్టి నీ ఇంటికి వచ్చి ఏమి చేయకుండా తిరిగి వెనక్కి వచ్చేసారు. అదే ఛాలెంజ్ నువ్వు నాతో చేసి చూడు. చెవులు ఏం చెప్పారు సార్? ఏ అమ్మాయిలు మాట్లాడరే, నిన్నేం జరిగిందో చెప్పండి. ఏమన్నారే? థ్రోట్ ట్రబుల్ కాబోలు. నిన్న కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఏం జరిగిందో వివరించండి. మేము ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఐస్ క్రీమ్ తింటున్నాం. మేము కూల్ డ్రింక్ తాగడానికి వెళ్ళాం. మళ్ళీ మమ్మల్ని ఏడిపించడానికి వచ్చారా అన్న? మాకు వేరే పని పాటలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే మనకి భయపడి పారిపోతున్నట్టున్నారే అన్నారు. అప్పుడు మాకు కోపం వచ్చి ఎక్కడ రమ్మంటారు చెప్పండి అని కాలేజ్ గా కంప్యూటర్ క్లాస్ గా అన్నాం. వీళ్ళే వస్తారులే అనుకుని మగాళ్ళైతే అర్ధరాత్రి మా ఇంటికి రండి చూద్దాం అన్నాను. నిజంగానే వస్తారని మాకేం తెలుసు? మరంత మాట నాక వెళ్లకుండా ఉండడానికి వీళ్ళు ఏమైనా దద్దమలా? రాజారాం గారు బ్రదర్. థ్యాంక్స్ రా. చెప్పండి మేడం, ముక్కు పచ్చలారని పసిపిల్లని అరెస్ట్ చేయించాలి, మీకు ఎలా అనిపించింది? ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. తప్పు చేసినందుకు వీళ్ళని, వీళ్ళ చేత తప్పు చేయించినందుకు వీళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయండి. మమ్మల్ని వాళ్ళని కలిపి అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి నలుగురిని ఒకే సెల్ లో పెట్టండి ఇన్స్పెక్టర్. అలాగే మాకు ఇంకో సెల్ ఇవ్వండి. ఏమయ్యా, మీ కళ్ళకి నేను సుఖ నివాస్ లాడ్జ్ వానర్లా కనబడుతున్నానా, ఎస్ఐలా కనబడుతున్నానా? బయటిదివరా. ఏంటి వేసేద్దామనే? వాళ్ళకు 40 లారీలు ఉన్నాయి. ఏదన్నా తేడా వచ్చిందనుకో మీరు కింద లారీలు మీ పైన. చచ్చిన అరెస్ట్ చేయను, చేస్తే చస్తాను గనక. చెప్పండి మేడం, ఏంటి మ్యాటరా? జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ ఇన్స్పెక్టర్. నా తప్పును క్షమించి మీరు వెళ్ళండి. బంగారం లాంటి నిద్రపాటు చేసి క్షమించండి అంటే లారీ వస్తుంది వెనక లారీ. వచ్చే నువ్వు కూడా పదండి వెళ్దాం. మీరు పదండి రా. మేడం మేడం మేడం, చిన్నపిల్లలు మీరు వెళ్ళిపోండి అమ్మా. పెద్దలం ఏంటండి? ఇందాక నేను తలుపు తీసినప్పుడు మీరు అదోలా చూస్తే నేను ఇంకేదోలా అనుకుని ఇంకోలా మాట్లాడాను. మీరు అదేలా తీసుకున్నారా? నేను ఖచ్చితంగా అలాంటి వాడిని. నేను అదోలా ఇదోలా ఏదోలానో అనుకోలేదు. మీరు కోపడుతున్నారంటే ఖచ్చితంగా దాన్ని అదేలాగా తీసుకున్నారు. మీ వల్ల నా పరువు పోయిందే. తమ్ముళ్ళని సరిగా పెంచలేదని ఆ రాజారాం అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నా పెంపకం ఇలా తగలడిందని. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు. ఇంకెప్పుడు వాళ్ళతో ఛాలెంజ్ చేయమక్క. వాళ్లతోనే కాదు, ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకోను. ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే. సామెత తెలుసు కదా, వెళ్ళండి. ఏవే లత, రాత్రి మీ ఇంట్లోకి ఆ రవి గోపిలు వచ్చారటగా? మీ గదిలో దూరి అల్లరి చేశారటగా అంతా చెప్పుకుంటున్నారు. అంతా ఎవరే? మీ ముగ్గురే చెప్పుకుంటున్నారు. మా మీద కలుగుతావు ఎందుకే? వాళ్ళు రాత్రులు గదిలోకి రావచ్చు గానీ మేము చెప్పుకుంటే తప్పొచ్చిందా? అదిగో ఆ రాత్రి రాజాలు వస్తున్నారు, వాళ్ళకి పెట్టండి చివాట్లు. హలో, ఛాలెంజ్ చేయటాలు, పందాలు కేటాలు లాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఈసారి మా బ్రదరు, మీ సిస్టరు ప్లస్ పోలీసులు రాని ప్రోగ్రామ్ ఉంటే చెప్పండి. తెలిస్తే మాకేస్తారు, అది కూడా చెప్పండి. ఓడిపోతే ఏమి ఇస్తారు పుచ్చుకుంటాం. మిస్టర్, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మా జోలికి రాకండి. అనవసరంగా మా వెంట పడితే మరీ అద్దక్కదు. జాగ్రత్త. అది కాదేదో సరదాగా.
షటప్. వేసిన వెధవేషాల్ని ఏదో సరదాకానంటూ సర్దుకుందామని చూడకండి. పౌరుషం అభిమానం ఉంటే మళ్ళీ మా కళ్ళ కనిపించకండి. పదవే. అటు చూడండి, లేడీ హిట్లర్ లా ఉంది. అవునరా, ఏం ట్రబుల్ వచ్చిందో ఏంటో. పాపం ఇప్పుడు ఆ కార్ని ఎట్లా తీసుకెళ్తుందో ఏమిటో. ఆ అమ్మాయి తీసుకెళ్తురా, మరి నువ్వు తీసుకెళ్తా. ఆ, ఏంటి మేడం ఇక్కడ రెడ్డి, ఏదో హెల్ప్ చేయాలా? నో థ్యాంక్స్, అవసరం లేదు. జరిగింది మనసులో పెట్టుకుని అలా చిరాగా మాట్లాడతారేంటి? మీరు అన్ని మర్చిపోవాలండి. రే బాబ్జీ సార్, బండి ప్రాబ్లం చూద్దాం పదా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారేంటి? నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తుంటే బండి ఆగిపోయింది. ఆహా. నేనేమో అర్జెంట్ గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాలి. ఇక్కడేమో ఒక్క ఆటో కూడా దొరకడం లేదు. బ్యాటరీ పట్టండి. ఛార్జింగ్ చాలా టైం పడుతుంది. అయ్యో, ఇప్పుడు ఎలా? ఎలా ఉందండి? నా లారీ ఉందిగా, నేను నింపేస్తారండి. లారీ? నాకు లారీ ఎక్కడ రాదండి. అదేమన్నా బ్రహ్మ విద్య? భలే ఎవరే, రండి రండి, అర్జెంట్ అంటారు కదా. నిజంగా నాకు లారీ ఎక్కడ రాదండి. వెరీ సింపుల్ అండి. ఇక్కడ కాల్ పెట్టండి, ఇక్కడ ఇంకో కాల్ పెట్టండి, అది చేతి పట్టుకోండి, ఎక్కండి, దట్స్ ఆల్. కానివ్వండి. సింపుల్. ఇక్కడ 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 అంతే. జాగ్రత్త అండి. అంతే. థ్యాంక్స్ అండి. లారీ ఎక్కడో చాలా సింపుల్ అండి. ఇట్స్ మీ. వాట్ మ్యాన్? ఏంటా ఎర్ర చూపులు? టచింగ్ ఎఫెక్టా? నా ఎఫెక్ట్ సరే, నీ ఎఫెక్ట్ ఏంటి? నెక్కరేసుకుని అసహ్యంగా. యూత్ మ్యాన్, యూత్ఫుల్ డ్రెస్, యు నో. దేనికైనా టేస్ట్ ఉండాలి మ్యాన్. నీ టేస్ట్ ని ఉంచుకో, తప్పుగా. ఏంటి వై స్పీడ్? కుర్రదాన్ని బండి ఎక్కించుకున్నావనా? ఎక్కించుకోవడం అంటే ఎక్కించుకోవడం, అది హెల్పింగ్ అమ్మా, హెల్పింగ్. అదే అన్నక్కర్లే, వద్దు బాబాయ్. ఆ హెల్పింగ్ ఏదో చెట్టు కింద ముస్టోడుకో ముసలిదానికో చెయ్యొచ్చుగా, కుర్రదానికో చెయ్యాలా? ఛీ, అసలు నీతో నాకు డిస్కషన్ అనవసరం అంటావు. అంతే. ఓకే మ్యాన్, ఇట్స్ ఓకే, గో హెడ్. అలాగే, మాకు మంచి డేస్ వస్తాయి. సీ యూ డార్లింగ్. మీరు ఇంత పెద్ద లారీ ట్రాన్స్పోర్ట్ ఓనర్ అయ్యండి ఇంకా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే తప్పే ఉందండి, మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంది. వెరీ ట్రూ అండి. ఇన్ఫాక్ట్ నేను కూడా అంతేనండి. ఆహా, అందుకేనేమో మనం బాగా. మరేం పర్లేదండి, నాకు డ్రైవింగ్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటండి? మీ ఫేస్ మీద ఏగ వాళ్తాను, కొట్టబోయి తగిలింది. సారీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమండి, అక్కడ ఆపండి. ఆ బిల్డింగ్ లోనే మా మీటింగ్. ఓకేనండి, దిగండి. అయ్యో, ఎలా నేను వస్తానండి, ఇందాక కాల్ ఎక్కడ పెట్టండి. ఓకే నెమ్మది. ఓకే. కష్టంగా ఉందా? ఇలా భుజం చేసి అంతేనండి, దిగండి. సారీ అండి, సారీ. పర్లేదండి, తొక్కింది మీరే కదా, నొప్పిగా ఉండదు. టైం అవుతుంది, మీరు బయలుదేరండి. అరే, ఈ ఫైట్ ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏమే గీత, ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరిలో న్యూసెన్స్ చేసేది ఆ చిన్నతనే అనిపిస్తుంది. అర్థం లేకుండా మాట్లాడుకు. చిన్నతను ఇన్నోసెంట్. ఆ ఫేస్ చూస్తే తెలియడలా? పెద్దతనే రౌడీ వేషాలు వేసేది తెలుసా? చాలే, ఆపుతావా? రౌడీలా కాదు, మ్యాన్లీగా ఉంటాడు. ఇంకా చిన్నతనే చిక్కిపోయినా నక్కలా ఉంటాడు. నోర్మి, అతను నక్కేంటి? స్టైల్ గా నవ్వుతూ బాగుంటాడు. ఆ పెద్దతనే జూలోంచి పారిపోయిన చింపాంజీలా ఉంటాడు. ఒళ్ళు రాలితే అతను ఏమన్నా అన్నావంటే నీ దవడ పేలుతుంది చిన్నతనంటే. ఉండు, రేపు రవితో చెప్తాను. నేను కూడా గోపితో చెప్తాను. మోహన్ చూడు, నీ మొహమే, కోతి మొహం. ఎక్కడున్నారు వీళ్ళు? ఏ రెస్టారెంట్ చెప్పారు? ఎక్కడున్నారు వీళ్ళు? అరుగో. హలో హలో.
ఎక్స్క్యూజ్ మీ. చూడండి, అది మిమ్మల్ని రౌడీలో ఉంటాడని వాగింది. మిమ్మల్ని ఏమో చిక్కిపోయి నక్కలా ఉంటాడు, మిమ్మల్ని చింపాంజీ అంది. మిమ్మల్ని ఏమో మళ్ళీ ఆగండి. కూర్చోండి ముందు. పద. రండి కూర్చొని చెప్తాను. అడు కమింగ్ సార్. ఎస్ ప్లీజ్. 4 శాండ్విచెస్ 4 ట్యూటీ ఫ్రూటీ. రే గోపి, ఎవరిని తిడితే మన కోపం వస్తుందిరా? మనం అంటే ఇష్టపడే వాళ్ళని. నన్ను తిడితే లత కోపం వచ్చింది అంటే, లతకి నువ్వంటే ఇష్టమని. నిన్ను తిడితే గీత కోపం వచ్చింది అంటే, గీతకు నేనంటే ఇష్టమని. వయసులో ఉన్న అబ్బాయిల మీద వయసులో ఉన్న అమ్మాయిలు కలిగే ఇష్టాన్ని ఏమంటారా? అయితే లవ్ అంటారు, లేకపోతే ప్రేమ అంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా? ఏంటలా తెగులు తగిల కోళ్ళ చూస్తున్నావు? ఏంటి చూసేది? వాన పడుతుంటే బాగుంది కదా అని చూస్తున్నాను. అర్రే, వాన బాగుందని చూస్తున్నావా లేక వానలో తడిచే ఆ పిల్ల బాగుందని చూస్తున్నావా? పిల్ల? ఏ పిల్ల? ఎక్కడ? అర్రే, ఆ నక్కలే వద్దు బాబాయ్. చూస్తున్నావా లేదా చెప్పు. మరి ఇంకే అడ్వాన్స్ అయిపోయి ఏదైనా చేసి. ఏంటి చేసేది? చెప్పడం తేలికే. నువ్వెక్కడ దొరికావరా? అర్రే, ఏమి నక్కలురా? బెదర్, ఏంటమ్మా పెద్ద గొడుగు తీసావేంటి? బెటర్ గా ఉంటుంది కదా అని. ఏ, దాని కింద కాపురం పెడదామనా? ఏహే, చిన్నదైతే ఇరుగ్గా ఉంటుంది, పైగా టచింగ్ అవుతూ ఉంటది. అలాగే చిన్నది తీసుకో. ఇదిగో. అది రాజారాం గారు, మీరా? అరే మీరా ఇక్కడ చేస్తున్నారు? పార్క్ చేశానండి, ఇంట్లో వర్షం రండి, వచ్చేసింది. నేను దింపుతాను. పర్వాలేదా? రండి, పర్వాలేదు. It's okay. Okay. ఎంత బాగా చూడండి, హెవీ రెయిన్. ఏంటండి? స్లిప్ అయిందండి. Okay. అయ్యో, చీరంతా తడిసిపోయింది. అవునండి, వాన సడన్ గా వచ్చింది కదా, మరి ఎవరి దగ్గర కొడుకు లేదు, మీ దగ్గర ఉంది అది ఏంటి? వాడు చెప్పాడండి. వాడేంటి? అదే మనం టీవీలో చూస్తుంటాం చూడండి, ఆ మ్యాప్ పెట్టుకుని కనిష్ట గరిష్ట అని చెప్తుంటారు పెద్ద కదా. రిపోర్ట్ అండి. అదే వాతావరణం. వీడేడు. అయ్యో, డార్లింగ్, చచ్చిపోతున్నాను. పోరా. నువ్వే పోరా. చూస్తుంటే తోపండి. అస్సలు గుర్తిస్తే. అరే, మరి అంత సెల్ఫిష్ ఉండకూడదురా. ఏంటండి పైకి చూస్తున్నారు? ఏం లేదండి, ఇలాంటప్పుడు ఉరుములు మెరుపులు వస్తుంటే సినిమాల్లో టచింగ్లు జాయినింగ్లు అవుతుంటారు. ఏంది అప్పటిదాకా ఎదురు చూస్తుంటావా? కానీ సారీ అండి, కాల్ స్లిప్ అయింది. ఓ సారీ అండి. చేతిలో గొడిగేట. వంద పెట్టి కూరలు పడరా. సరిపోదండి. ఎలాగోలా సరిపెట్టుకోరా. నేను ఎక్కడి తేనో ఎల్లో ఎలా సరిపెట్టుకో? తమ్ముళ్ళు ఏం చేస్తున్నారు బాబాయ్? దొరక్క నేల మీద పడి తోలుతున్నారు. ఎవరికే ఇవ్వరా, ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి బట్టలు కావాలన్నారుగా, తీసుకొచ్చాను. ఇవ్వండి, సూపర్ ఉన్నాయి. మాకు ఈ బట్టలు వద్దనే. ఇదేంట్రా, మీరేగా కావాలన్నారు. పోనీ చెప్పండి, ఇంకేం కావాలి? కొండ మీద కోతి. అబ్బాయ్. అబ్బాయి, మీకేం కావాలరా? మరి మాకు మీకు అమ్మాయి కావాలి. రే గ్యాస్ తీసుకెళ్ళు. ఉన్నాయి బాబాయ్. వేసేవరా. అసలు వాళ్ళు ఏమడిగారు అనుకుంటా? అమూల్ అమూల్ పాల డబ్బాలు. నీ బొంత. అమ్మాయిలు కావాలంట అనుకున్నా. ఏదో ఒక రోజు నీ తమ్ముడు నిన్ను బ్రోకర్ని చేస్తారు అని. బాబాయ్, ఆ. తూ బహుత్ జ్యాదా బాత్ కర్తే హై, బోర్డర్ నహీ క్రాస్ కర్నా. రై, విషయం ఏంటో వివరంగా చెప్పండి రా. మరేమో వాడు అమ్మాయిని, నేను అమ్మాయిని ప్రేమించాం. అంతేనా? ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారా? డోర్. పోవడానికి వెళ్తారు. లేవండి, చాలా సంతోషం రా. మీకు మంచి అమ్మాయిలను చూసి పెళ్లిళ్ళు చేసి ఒక ఇంటి వాళ్ళని చేయాలని ఎప్పటి నుంచో కలలుగన్నాను. నాకు ఆ శ్రమ లేకుండా మీరే అమ్మాయిలను సెలెక్ట్ చేసుకున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉందిరా. థాంక్స్ అన్నయ్య. మరి అంత సెంటిమెంట్ గేర్లోకి వెళ్ళమాక అబ్బాయి.
కళ్ళమ్మట డీజిల్ కారిపోతుంది. అవతల ఆ పిల్లలకి మన ఆభారాగాళ్ళు నచ్చారో లేదో అది తెలుసుకో. బాబాయ్ ఆ బార్డర్ క్రాస్ చేసా. రాయ్ ఇంతకీ అమ్మాయిలకి మీరంటే ఇష్టమేనా? ఆ సిస్టర్స్ మేమంటే ఇష్టం అన్నయ్య, కానీ వాళ్ళకు అక్క ఉంది. ఆ అక్కే పెద్ద ప్రాబ్లం. అక్క అక్క మనకు ప్రాబ్లం ఏంట్రా? ఎవరా అక్క? దేవి అని దేవి రెడీమేడ్ గార్మెంట్స్ ప్రొపరేటర్. అలా మర్చిపోండిరా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పిల్ల పెళ్లికి ఒప్పుకుంటుందా? ఛీ, ఊరుకో. అమ్మో, నా పని అయిపోయింది. రాయ్ మీ పని అయిపోయింది, ఇక మర్చిపోండి రా. Success. పనిలో పని నా పని అయిపోయినట్టే. పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 మినిట్. నీకోసం నీ సీక్రెట్ నోరు మూయవే. హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. ఆహా, కొంచెం పర్సనల్ విషయం, ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. ఆహా, ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి, రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు, ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను, యువర్ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కి వస్తున్నాయి. రాజారాం చంపలకి చేరాలి.